తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధ క్షేత్రాలు విలసిల్లాయి. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, సాలంకాయనులు, మూల రాజవంశం వారు బౌద్ధాన్ని అవలంబించారు. మత ప్రచారంలో భాగంగా బౌద్ధులు కట్టించిన ఆరామాలు, స్తూపాలు ఆనాటి చరిత్ర సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గొప్ప చరిత్ర కలిగిన బౌద్ధ స్తూపం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఉంది. భావితరాలకు అందించాల్సిన అపురూపమైన పురాతన కట్టడాలు ఆదరణకు నోచుకోక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నేలకొండపల్లి ఖమ్మం జిల్లాలో ఉంది ఊరు. ప్రాచీన నాగరికత, సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఎన్నో చారిత్రక కట్టడాలు నేలకొండపల్లిలో అనేకం ఉన్నాయి. ఆ పురాతన కట్టడాలే నేలకొండపల్లికి నేటికి వన్నె తెస్తున్నాయి. నేలకొండపల్లి, మజ్జుగూడెం గ్రామాల నడుమ ఈ పెద్ద బౌద్ధ స్తూపం కనిపిస్తుంది. స్థానికులు దీనిని విరాటరాజు గద్దెగా పిలుచుకుంటారు. దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద బౌద్ధ స్తూపం ఇది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తున్న దాని ప్రకారం ఈ బౌద్ధ స్తూపం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఇక్ష్వాక వంశం వారు నిర్మించినట్టు తెలుస్తోంది. స్తూపానికి దగ్గరలోని పరిసర ప్రాంతాల్లో అప్పటి నాణేలు, టెర్రకోట ప్రతిమలు, పంచలోహ విగ్రహాలు, బుద్ధుని కాంస్య విగ్రహాలు, ఇటుకలు దొరికాయి. ప్రాచీనమైన క్రీస్తు 2వ శతాబ్దం కాలం నాటి బౌద్ధ స్తూపం ఇది. దీన్ని పూర్వం ఆ గ్రామస్తులు, ఇక్కడ మేమందరం కూడా మా పూర్వీకులు తల్లిదండ్రులు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఇది విరాటరాజు గద్దె అని, పాండవులు ఇక్కడ అజ్ఞాతవాసం చేసినటువంటి ప్రచారం ఉంది. దీనికి సంబంధించినట్టుగా ఇక్కడ గోగినపల్లిలో గోవులు కాశారని, ముజ్జుగూడెంలో ముచ్చట్లాడారని, బాణాపురంలో బాణాలు దాశారని, ఇక్కడ గోవు పడేటువంటిది ఇవన్నీ చరిత్రకు సంబంధించినటువంటి పూర్వాధారాలను బట్టి పూర్వీకులు వాళ్ళు చెప్పినటువంటి పూర్వకాలంలో లిఖితమైనటువంటి రాజ్యం లేదు. అటువంటి ఏది లేని రోజుల్లో మనిషి ఏది చెప్పిందో దాన్నే ఆచరించాడు. బౌద్ధ స్తూపం క్రీస్తు పూర్వం 300 ఏళ్ల క్రితం 100 ఎకరాల విస్తీర్ణంలో 100 అడుగుల ఎత్తుతో నిర్మించినదిగా భావిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం నుంచి అనేక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మట్టి దిబ్బగా మారింది. మట్టి తొలగించిన తర్వాత 46 అడుగుల ఎత్తుతో ప్రస్తుతం చైత్యం కనిపిస్తుంది. సౌష్ఠవాకారంలో ఉండే ఈ స్తూపంలో కొంత భాగం శైథిల్యం చెందడంతో ఆర్కియాలజీ శాఖ 50 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేయించింది. బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూ సంఘారామాలతో నివసిస్తూ ధర్మ ప్రచారం చేశారు. ఆ సమయంలో తమ ఆరాధనల కోసం సంఘారామాల్లో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకున్నారు. బుద్ధుని నిర్యాణం తర్వాత ఆయన ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. వీటిలో అశోకుడు 7 చైత్యాలను తెరిపించి వాటిలో ధాతువును చిన్న చిన్న ఖండాలుగా చేసి 84,000 స్తూపాలను కట్టించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, కడప, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలలోని పలు ప్రాంతాలు బౌద్ధ క్షేత్రాలుగా వెలసిల్లాయి. అలాంటి వాటిలో ఒకటి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. ఇది అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ క్షేత్రం. ఇది బుద్ధుని యొక్క అస్థికల చేత నిర్మాణం చేయబడి ఉన్నటువంటిది. మన భారతదేశంలోనే
అతి పెద్దదైనటువంటిది. అమరావతి కంటే కూడా ఇది పెద్దదైనటువంటి బౌద్ధ క్షేత్రం. కాకపోతే ఇప్పుడు ఆదరణకు నోచుకోక ఇట్లా కొద్దిగా శిథిలావస్థలో ఉంది. దాన్ని కొంతవరకు బాగు చేశారు, కానీ మెయింటెనెన్స్ లోపం చాలా ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి యాదగిరిగుట్ట, కాకతీయుల కోట ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో దీన్ని కూడా డెవలప్ చేసినట్లయితే మన తెలంగాణలో ఒక చక్కటి బౌద్ధ ఆరామంతో కూడినటువంటి పర్యాటక ప్రాంతం ఉంటుందని మేము కోరుతున్నాం. బౌద్ధ స్తూపం, ఆ పక్కనే మరో మహాస్తూపం, విహారాలు, చైత్యాలు, బావులు బట్టి చూస్తే ఒక మహా బౌద్ధ నగరమే ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద బౌద్ధ స్తూపాన్ని కేవలం అలంకారప్రాయంగా కట్టి వదిలేసే అవకాశం లేదు. బౌద్ధ స్తూపాల్లో నిరంతరం ప్రార్థనలు, ధ్యానాలు చేసేవారు కాబట్టి దీని అనుబంధ నిర్మాణాలు ఇక్కడి భూగర్భంలో ఉంటాయని, తవ్వకాలు జరిపితే అవన్నీ బయటపడతాయని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా మజ్జుగూడెం గ్రామ సమీపంలోని 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న బాలసముద్రం చెరువులో మహాబౌద్ధ నగరమే దాగి ఉండొచ్చని ప్రచారమూ ఉంది. ఈ వాదనకు ఇటీవల గ్రామ చెరువులో దొరికిన ఇటుకలు బలం చేకూరుస్తున్నాయి. నేలకొండపల్లి శివాలయం మధ్య ప్రవహించే వాగులో ఒక జాలరికి బుద్ధుడి పంచలోహ విగ్రహం దొరికింది. పురావస్తు శాఖ స్వాధీనం చేసుకున్న ఆ విగ్రహం విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 6 కోట్ల రూపాయలకు పైమాటే. నేలకొండపల్లి పరిసర ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో దొరికిన బుద్ధుని నల్లరాతి సింహాసనం విగ్రహాలు, మట్టి బొమ్మలు, పంచలోహ విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, ఇలా అనేక బౌద్ధమత అవశేషాలు, ఆనవాళ్లు హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. చాలాసార్లు వెళ్ళటం చూడటం జరిగింది. దాని గురించి చూస్తూ ఉంటే తరతరాల చరిత్రని తన నరనరాల జీర్ణించుకున్న ఒక పురాతన పట్టణాన్ని చూసినప్పుడు ఒక రకమైన ఉద్వేగం కూడా కలిగింది. అయ్యో, ఇంత గొప్ప పట్టణాన్ని ఎందుకు ఇంకా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేశారో అర్థం కానంత బాధాకరమైన విషయం. మనకు ఒక నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం అనుకుంటున్నాము, రామదాసు పుట్టాడు కాబట్టి అదొక ప్రత్యేకత అనుకుంటున్నాము. ఇంకా అంతకంటే మించి చూస్తే అక్కడ అదొక పెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది. విష్ణుకుండిల కాలం నుంచే అక్కడ పరిపాలన సాగిందనే ఆధారాలు, శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలు పరిష్కృతమయ్యి బయటకు పబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మనకు ఒక మ్యూజియం కానీ, ఈ శాసనాలకు సంబంధించిన ఒక సంపుటి కానీ, ఖమ్మం జిల్లా శాసనాల సంపుటి అనేది కానీ ఇంతవరకు రాలేదు. అటువంటిది వస్తే ఒక ప్రత్యేకమైన స్థానంలో వెళ్ళేటటువంటి అనేక పట్టణాలు ఖమ్మం జిల్లాలో బయటకు వస్తాయి. అత్యంత విలువైన సంపద బయటపడడంతో బౌద్ధ స్తూపం సమీపంలోని 1 ఎకరం స్థలంలో పురావస్తు శాఖ అధికారులు నిషేధించారు. ఈ భూమిలో నేల మాలిగలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు సైతం ఇక్కడి భూగర్భంలో విలువైన సంపద ఉందని బలంగా నమ్ముతున్నారు. బౌద్ధ సన్యాసులు స్నాన ఘటికలు, సత్రాలు నిర్మించుకున్నట్టు భావిస్తున్న ఎకరం స్థలంలో ఎటువంటి త్రవ్వకాలు జరపకపోవడంతో గత చరిత్ర భూగర్భానికే పరిమితమైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ప్రతిదానికి కూడా ఈ ప్రభుత్వం మరి 100 కోట్లు, 1000 కోట్లు మరి ప్రతిదానికి పనికిరాని వాటికి దాన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క మరి విశిష్టమైన ఈ బౌద్ధ స్తూపానికి మాత్రం వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. దాన్ని మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఆ యొక్క బౌద్ధ స్తూపాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని, ఆ విధంగా దిద్దటం వల్ల మరి అక్కడ కొంత ఉపాధి కల్పన కూడా జరుగుద్ది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, వైరా ప్రాంతాల్లోనూ బౌద్ధమత శిథిలాలు, చిహ్నాలు ఉన్న అనేక ప్రదేశాలను గుర్తించారు. అయితే అన్నిటికంటే ప్రధానంగా నేలకొండపల్లిలో బయటపడిన బౌద్ధ స్తూపం ప్రముఖంగా పేరుగాంచింది. నేలకొండపల్లి చుట్టుపక్కల అనేక తవ్వకాలు జరిపారు. ఇక్కడ దొరికిన తొలియుగపు ఆనవాళ్లను బట్టి దక్కన్ సంస్కృతి అనేక నాగరికతల కన్నా ఎంతో ప్రాచీనమైందన్న వాదనలకు బలం చేకూరింది. ల్యాండ్ అక్విజిషన్ చేశారు, ప్రభుత్వం డబ్బు కట్టింది. ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ పురాతత్వ శాఖ వాళ్ళు పట్టించుకోపోవటంలా ఇదంతా మళ్ళీ గ్రామాలు అయిపోయి దీని యొక్క విలువ పోయే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం కేసీఆర్ గారు, ఎందుకంటే ఆయన మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బంగారు తెలంగాణ కావాలి కాబట్టి బంగారు ప్రదేశంగా ఇది ఎలగాలని మేము చూస్తున్నాం. 500 ఎకరాలు కలిగినటువంటి బాలసముద్రం చెరువు ఉంది. దీంట్లో మీకు కావాల్సిన పక్షులు, ఇక్కడ చెట్లు పెరగడానికి ఎన్నో రకాలైనటువంటి భూమి ఉంది. ఇక్కడ
ఇటు మన నేలకొండపల్లి రోడ్డు దగ్గర నుంచి చిరుబరి విధంగా అంటే విజయవాడ నుంచి రావటం కానీ ఏ ప్రాంతం నుంచి రావడానికి కూడా 5 మార్గాలు ఉన్నాయి ఈ స్తూపానికి రావడానికి. నేను సర్పంచ్ గుండి అన్ని మార్గాలు కూడా రోడ్లు మట్టి రోడ్లు వేసినాం, ఇప్పుడు బీటీ రోడ్లు అయినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటిది మాకు సంకల్పం. క్రీస్తు శకం 1000 సంవత్సరాలకు పూర్వమే నేలకొండపల్లి ప్రాంతం గొప్ప రాజకీయ వ్యాపార కేంద్రంగా విలసిల్లినట్టు ఇక్కడ లభించిన ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. బౌద్ధ స్తూపం పరిసర ప్రాంతంలో దొరికిన సంపదంతా క్రీస్తు పూర్వం 3 లేదా 4 శతాబ్దాల నాటిదని భావిస్తున్నారు. ఇక భద్రాచల రామాలయాన్ని నిర్మించి భక్త రామదాసుగా కీర్తి గడించిన కంచర్ల గోపన్న స్వస్థలం కూడా నేలకొండపల్లె. రామదాసు వినియోగించినట్టు భావిస్తున్న బావి ఇక్కడ చూడొచ్చు. నేలకొండపల్లిలో ఓ పురాతన వెంకటేశ్వర ఆలయం ఉంది. ఆలయంలోని మూల విరాట్ స్వయంభూ విగ్రహం సుమారు 400 ఏళ్ల క్రితం వెలిసిందని ఇక్కడి వారు చెబుతున్నారు. వెంకటేశ్వర ఆలయం మండపమంతా పాతరాతి కట్టడాలతో అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వెలమరాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారట. వేణుగోపాల స్వామి ఆలయం, సోమేశ్వర ఆలయం కూడా ఉన్నాయి. అయితే బౌద్ధ ప్రార్థనా స్థలంగా ఉన్న ప్రాంతాన్ని హిందూ దేవాలయంగా మార్చి ఉంటారా అనేది అన్ని దేవాలయాలపై చరిత్రకారులకు ఉన్న సందేహమే ఈ ఆలయం పైన ఉంది. అయితే ఇక్కడ లభించిన తవ్వకాల్లో బుద్ధుని సింహాసనం, విగ్రహాల తయారీకి ఉపయోగించిన నల్లరాయి స్థానిక గుట్ట నుంచి తీసుకున్నదే అనే వాదన ఉంది. ఈ గుట్టలో ఉన్న గ్రానైట్ మేలు రకానికి చెందింది కావడంతో వ్యాపారుల కన్నుపడింది. అడ్డదారుల్లో మైనింగ్ కాంట్రాక్టులు పొంది విలువైన గుట్టను కరగదీస్తున్నారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గుట్టలను లక్షల కోట్ల రూపాయల్లోకి మార్చేస్తున్నారు. వీరికి తోడు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాలు విధ్వంసంతో ఘనమైన చరిత్ర సర్వనాశనమైపోతుంది. ఇక్కడ ఈ బౌద్ధ స్తూపానికి పక్కనే ఉన్న ఎకరం స్థలంలో కొంతకాలం వరకు కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉండేది. ఎప్పుడు 3 కానిస్టేబుల్ కాపలా ఉండేవారు. ప్రస్తుతం ఆ కాపలాలు ఏవి కూడా లేవు. ఇక్కడ ఆ ఎకరం స్థలం కింద ఏవో అద్భుతాలు, నిధి నిక్షేపాలు ఉన్నాయని స్థానికులు ఊహాగానాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉత్తరాన ఉన్న చెరువు కింద కూడా ఒక మహానగరం ఉండేదని, దానిలో కొంతకాలం వరకు కూడా ఆ వాటర్లో కూడా గోపురాలు అవి కనపడుతూ ఉండేవని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇకనైనా పురాతత్వ శాఖ వారు, ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి జరిపి తవ్వకాలు జరిపి ఈ చరిత్రను వెలుగు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా